వరంగల్ జిల్లాలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పంట పొలాల్లో పిండి వంటలు చేస్తూ కుటుంబ సమేతంగా ఆందోళన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తమ పొలాల్లో నుంచి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ తీసుకొస్తున్నారని ఆరోపించారు. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో ఔటర్ మ్యాప్ తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఔటర్తో తాము చాలా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. గత 2 నెలల నుండి రెవెన్యూ ఆఫీసర్లు మా భూముల్లో సర్వేలు చేస్తారు. పాత 2 సంవత్సరాల గతంలో తీసిన రోడ్ అనేది ఇస్కాన్ టెంపుల్ నుండి హైవేకు ఉండే, హైదరాబాద్ హైవేకు ఉండే. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేసి భూముల నుంచి సర్వే తీస్తారు. అసలు దానికి ఎట్లా శాంక్షన్ ఇచ్చేలో మాకైతే తెలియదు. ఈ భూములు అనేది 2 పంటలు పండే భూములు మాయి. గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని తీసేసి రాజకీయ నాయకులు వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళ భూములకు రేట్లు రావడానికి అమాయకులైన మా రైతుల భూములు లాక్కొని మాకు నష్టం చేస్తారు. ఈ భూములు పోతే మేము పంట తప్పితే వేరే జాబులు కానీ మాకేం లేవు. కాబట్టి మా పొట్టగొట్టి వాళ్ళు బాగుపడాలని చూస్తారు. కాబట్టి మా భూములు మేము ఇవ్వాలని మేము అనుకుంటలేము. మా భూములు మాకే కావాలి. ఇది ఒక 7-8 సంవత్సరాల కింద NH 163 అనేది పోయింది. దాని కింద కూడా చాలా భూములు కోల్పోవడం జరిగింది. ఇస్కాన్ టెంపుల్ దగ్గర 100 ఫీట్ రోడ్ అని చెప్పేసి ప్రపోజల్లో 2041 ప్లాన్ ప్రకారం అక్కడొక రోడ్డు వస్తుంది. ఇప్పుడు ఇది 200 ఫీట్ అని ఇదొకటి తీస్తున్నారు. మళ్ళీ అక్కడ మారుచిది హోటల్ దగ్గర 300 ఫీట్ అని అదొకటి తీస్తున్నారు. ఇన్ని రోడ్లు పోవడం వల్ల ఆరేపల్లి గ్రామంలో భూములు అనే వ్యవసాయ భూములు లేకుండా మొత్తం పోతున్నాయి. ఆఖరికి ఇండ్లు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ చేసే ఈ కార్యక్రమము ఇంకొక సంవత్సరంలో ఈ భూములు ఉన్నాయి, ఇండ్లలో ఎట్లా చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత ఈ పంట పొలాలుగా ఇక్కడ కూడా చేసుకునే పరిస్థితి లేదు. మమ్మల్ని రోడ్డు మీద వేస్తున్నారు ఈ ప్రభుత్వం. గత సంవత్సరం నుండి కూడా అధికారులు రింగ్ రోడ్డు పేరుతో రాజకీయ నాయకులకు అనుకూలంగా మార్చేందుకు గత 3 సార్లు అగ్రిమెంట్ మారుస్తూ మళ్ళీ గత వారం కింద మళ్ళీ ఒక రింగ్ రోడ్డు పేరుతో అద్దులు మారుస్తూ రోడ్డు 90 డిగ్రీస్లా తిప్పడం వల్ల ఇక్కడ ఉన్న రైతులందరూ గత సంవత్సరం నుండి అనేక ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలు వేసుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా, వాళ్ళ బిడ్డల పెళ్లి చేయాలన్నా, అప్పులు తీర్చుకోవాలన్నా ఎవరు కొనడం లేదు. ఈ రాజకీయ నాయకులు కొంతమంది విలువ లేని భూములు కొని విలువ వచ్చే విధంగా ఆ రోడ్డును గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఈ రోడ్డును మార్పు చేశారు. ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పలుకుబడి అధికారులు కొంతమంది వ్యాపారవేత్తలతో కలిసి ఈ రింగ్ రోడ్డుని రైతుల భూముల నుండి పోయేటట్టు వాళ్ళ భూములు కాపాడుకుంటూ చేస్తున్నారు. దానివల్ల అనేక మంది రైతులు ఇక్కడ 2 పంటలు పండే విలువైన భూముల్ని కోల్పోతున్నారు.